డొనాల్డ్ ట్రంప్ వెనెజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని తమ సైన్యంతో నిర్బంధించి న్యూయార్క్ కోర్టు ఎదుట దోషిగా నిలబెట్టాడో ఎప్పుడైతే అప్పటి నుంచి వెనెజులా పేరు మారుమోగిపోతుంది. వారం క్రితం వరకు పెద్దగా ఊసులో లేని ఈ దేశం ఇప్పుడు అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా రీసౌండ్ ఇస్తోంది. వెనెజులా దేశం గురించి గూగుల్ సర్చింగ్ మొదలైంది. ఆ దేశంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, అలాగే బంగారం నిల్వలున్నాయని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంతో నెటిజన్స్లో ఆసక్తి నెలకొంది. మరి అన్ని వనరులున్న దేశంలో ఈ దరిద్రం ఏంటి, వలసలేంటి అన్నది కూడా ఓ క్వశ్చన్ కదా. భారత్ గత కొంతకాలంగా బంగారం బెంగతో ఉంది. అసలే బంగారం లేకపోతే దేశంలో ఏ పని జరగదు. అండ్ ఇట్స్ సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా బంగారం ఉండాల్సిందే మనకి. అలాంటి బంగారం అమాంతం ధర పెరిగిపోతూ బంగారం ప్రియులను హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు వెనెజులా ఉన్నాయి అంటే భారత్ జనాల చూపు అటువైపు మారుతోంది. అయితే భారత్లో చూస్తే 24 క్యారెట్ బంగారం ధర వచ్చేసి 13,800 పైచిలుకుగా ఉంది. అదే వెనెజులాలో చూస్తే గ్రామ్ వచ్చేసి భారత్ కరెన్సీ రేటుతో కేవలం 181 రూపాయలు. మరి ఇంత తేడాను చూస్తే వామ్మో అనాల్సిందే కదా. బంగారం ప్రేమికులైతే షాక్ తినాల్సిందే. ఇక 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 11,000 పైచిలుకు దాకా ఉంది మన దగ్గర గ్రాము. అదే వెనెజులాలో 166 రూపాయలు. అయితే ఈ ధరలు ఆ దేశ ఆర్థిక పతనం వెనక విషాదానికి సూచిక అని మనం మాట్లాడుకోవచ్చు. వెనెజులా పాలకులు గత కొన్ని ఏళ్లుగా కరెన్సీ నోట్లను చిత్తు కాగితంలా ముక్కలలాగా ప్రింట్ చేసి జనాలపైకి వదిలేశారు. దాంతో వాటికి ఏమాత్రం విలువ లేదు. ఇక అక్కడ 2018 సమయానికే దారుణమైన ద్రవ్యోల్బణం, అది కాస్త 13,000% పెరిగిపోయింది. దాంతో భారత్ కరెన్సీ రేటుకు అక్కడ కరెన్సీ ఏమాత్రం సరితూగదు. వెనెజులా బొలివియర్ అనే పేరు కలిగిన ఆ దేశ కరెన్సీతో బంగారం రేటు అలా ఉందన్నమాట. ఇదిలా ఉంటే వెనెజులాలో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉండేవి. అయితే నికోలస్ మదురో హయాంలో భారీ ఎత్తున బంగారం నిల్వలను విదేశాలకు తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది. 2013 నుంచి 2014 మధ్యకాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం వెనెజులా నుంచి స్విట్జర్లాండ్కు పంపినట్టుగా చెబుతున్నారు. ఇలా బంగారం తరలించడం ద్వారా వచ్చిన సొమ్మును అప్పులు తీర్చడం కోసం, అలాగే ఆర్థికంగా ఏర్పడ్డ దారుణమైనటువంటి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం యూజ్ చేసింది అంటారు. ఇక చూస్తే 2024 నాటికి ఈ వెనెజులా దేశంలో బంగారం కేవలం 161 టన్నులు మాత్రమే మిగిలిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక వెనెజులా పరిస్థితి చూస్తే ఒకనాడు అత్యంత ధనిక దేశంగా ఉండేది. ప్రపంచంలోని ముడి ఇంధన వనరుల్లో ఆ దేశం వాటా ఏకంగా 18% ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు ఆ దేశంలోని ఒరినోకో మైనింగ్ ఆర్క్ ప్రాంతంలో ఏకంగా 8,000 టన్నుల బంగారం నిల్వలుండేవి. అలాగే వజ్రాలు 100,000 టన్నుల్లో ఉండేవి. ఇక బాక్సైట్ ఖనిజాలు కూడా అత్యధికంగా ఉండేవి. పాలకుల దారుణాలు, అవినీతి ప్రజలకు పంచిపెట్టేస్తూ ఉచిత పథకాలను విచ్చలవిడిగా చేయడం, పని లేకుండా సోమరిపోతులను చేయడం వల్ల వెనెజులా ఈరోజు కటిక పేద దేశంగా మారింది. 180% మంది వలసలకు పోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు.